ఈ క్వశ్చన్ ని 100+ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో స్క్రీనింగ్ రౌండ్ లో అడిగారు. సో వెల్కమ్ టు డే 2 ఆఫ్ ప్లేస్మెంట్ సిరీస్. సో ఈ రోజు మనం సెకండ్ క్వశ్చన్ ఆఫ్ సైబర్ షీట్ సాల్వ్ చేద్దాం. సో మన క్వశ్చన్ ఏంటంటే బిల్డ్ పాస్కల్ ట్రయాంగిల్. సో సింపుల్ మనం చిన్నప్పుడు పాస్కల్ ట్రయాంగిల్ గురించి అంటాం. సో పాస్కల్ ట్రయాంగిల్ ఏంటిది? వాడు మనకి ఇనిషియల్ ఫస్ట్ 2 రోస్ ఇస్తారు, 1 ఇంకా 1,1. సో తర్వాత మనం నెక్స్ట్ రోని ఎలా బిల్డ్ చేసుకుంటామంటే, సో డైరెక్ట్ ఈ 1 ఇక్కడ కిందకి వచ్చేస్తుంది, ఈ 1 కిందకి వచ్చేస్తుంది. సో మధ్యలో మనం ఎలా బిల్డ్ చేసుకుంటామంటే, లాస్ట్ ప్రీవియస్ ఎలిమెంట్ ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ సమ్ పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకుంటాం. అంటే 1 + 1 ఎంత 2. సో అందుకు ఇలా వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఎలా బిల్డ్ చేసుకుంటాం, మళ్ళీ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, 1 + 2 3, 2 + 1 3. సో మళ్ళీ నెక్స్ట్ ఎలా బిల్డ్ చేసుకుంటాము, 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వచ్చేస్తుంది, 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. సో లాస్ట్ 1. సో ఇక్కడ క్వశ్చన్ నీట్ గా మనం కూడా గమనించాలి. ఏంటిది? మన నెక్స్ట్ రో ఈస్ డిపెండింగ్ ఆన్ ప్రీవియస్ రో. సో ఇది మైండ్ లో పెట్టుకొని మనం క్వశ్చన్ ని అర్థం చేసుకొని సొల్యూషన్ రాసేద్దాం. సో వాడు మన క్వశ్చన్ లో జస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తాడు, మనం లాస్ట్ మనం ఏం రిటర్న్ చేసుకోవాలి, ఒక 2D అరే రిటర్న్ చేసుకోవాలి. ఈ అన్ని ఎలిమెంట్స్ పెట్టేసుకొని ఒక 2D అరే రిటర్న్ చేసుకోవాలి. సో ఇది మన క్వశ్చన్. సో దీనికి సొల్యూషన్ ఎలా అర్థం అంటే, సో లాస్ట్ మనం ఏం రిటర్న్ చేసుకోవాలి, ఒక 2D అరే రిటర్న్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం ఏం చేస్తాము, ఫస్ట్ 2D అరే ఇన్షియలైజ్ చేసుకుందాం. సో 2D అరేస్ ని ఇలా ఇన్షియలైజ్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను ఏం పెట్టేసుకుంటున్నాను, ఫస్ట్ ఎలిమెంట్ పెట్టేసుకుంటున్నాను, అంటే ఈ ఎలిమెంట్ పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ నెంబర్ ఆఫ్ రోస్ 1 అంటే డైరెక్ట్ దీన్ని రిటర్న్ చేస్తాను. సో ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ 1 నాకు 1 ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ రిటర్న్ ఏం చేస్తాను, నేను రేస్ రిటర్న్ చేస్తాను. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సూడో కోడ్ రాస్తున్నాను, మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ ఉంటే దాన్ని బట్టి మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఏంటిది, నెంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దెన్ 2, అంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దెన్ 5 అన్న 6 అన్న 7 అన్న ఇదన్నా. సో ఇప్పుడు సింపుల్ గా నేను ఏం చేస్తున్నాము, ఫస్ట్ వన్ ఇన్షియలైజ్ చేసుకున్నాం. సో ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్ లో మన కరెంట్ రో ఈస్ డిపెండింగ్ ఆన్ ది ప్రీవియస్ రో. ఓకే, మైండ్ లో పెట్టుకోండి. సో మనం ఏం చేయాలి, సో ఇప్పుడు నేను ఫర్ i = 1 to నెంబర్ ఆఫ్ రోస్, అంటే నెంబర్ ఆఫ్ రోస్ 5 అంటే 5, 6 అంటే 6, దాన్ని బట్టి మనం వెళ్తా ఉంటాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక టెంప్ అనే ఒక రోని పెట్టుకుంటున్నాను. ఈ టెంప్ అనేది ఏంటి, నా కరెంట్ రో. ఓకేనా, నా కరెంట్ రో. సో ఈ టెంప్ కరెంట్ రో ఏం పెట్టుకుంటానంటే, నా రిజల్ట్ వెక్టర్ లో ఉన్న లాస్ట్ రో ని పెట్టుకుంటాను. లాస్ట్ ఎగ్జాక్ట్ కాపీ పెట్టుకోను, జస్ట్ ఏం పెట్టుకుంటాను, లాస్ట్ రో యొక్క సైజ్ పెట్టుకుంటాను. సైజ్ కి ఏం చేస్తాను, +1 యాడ్ చేసుకుంటాను. అలానే దీంట్లో నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ ని 1 తో ఫిల్అప్ చేసుకుంటాను. సో సింపుల్ చెప్పాలంటే ఏంటిది, ఇది నా సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం. ఓకేనా, ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు నాకు ఈ టెంపుల్ ఏముంటుందో కనిపెట్టుకోవాలి. సో నాకు లాస్ట్ ఏముంది, ప్రీవియస్ రోలో 1 to 1 ఉంది. సో 1 to 1 నాకు ఇలా ఉంది. సో నేను టెంపుల్ ఏం పెట్టుకుంటాను, టెంపుల్ ఏం పెట్టుకుంటున్నా, ఒక సైజ్ పెంచుకుంటున్నా. ఎంత ఇక్కడ 3 ఉంది సైజ్. సో టెంపుల్ సైజ్ ఎంత అవుతుంది, 4 ఉంటుంది. జస్ట్ నేను ప్రతి దాన్ని ఏం పెట్టుకుంటాను, 1 తో పెట్టేసుకుంటాను. సో 1, 1, 1, 1 ఇలా ఉంటుంది నా టెంప్. ఒకవేళ ఇక్కడ ఉన్నప్పుడు, సో ఇది నా టెంప్ అరే, అంటే ఇప్పుడు కరెంట్ రో ఇక్కడ ఉన్నప్పుడు నా టెంప్ అరే అయిపోతుంది. సో ఇక్కడ ఏం పెట్టేసుకున్నాను, ఈ ఎలిమెంట్ పెట్టేసుకున్నాను, ఈ ఎలిమెంట్ పెట్టేసుకున్నాను. సో నాకు మధ్యలో ఏం కావాలి, ఈ ఎలిమెంట్ కావాలి, ఈ ఎలిమెంట్ కావాలి. నాకు ఇక్కడ 1, 1 వద్దు, నాకు ఇక్కడ ఏం కావాలి, 3, 3 కావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను మళ్ళీ ఫర్ టెంప్ ట్రావెల్స్ అవుతున్నా. ఎందుకు, ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది, లాస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. సో ఎక్కడికి ట్రావెల్స్ అవుతా, 1 అని ఇండెక్స్ కి ట్రావెల్స్ అవుతా. ఇక్కడ ట్రావెల్స్ అవుతా అంటే టెంప్ డాట్ సైజ్ -1. ఎందుకు, మన లాస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి దాన్ని గెలుచుకోము. సో ఇప్పుడు ఏంటిది, నా మధ్య ఎలిమెంట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. సో మధ్య ఎలిమెంట్స్ ఫిల్అప్ చేసుకునేటప్పుడు ఇంకోటి ఏంటిది, సో నాకు టెంప్ ఆఫ్ i ఏం పెట్టేసుకుంటానంటే, లాస్ట్ రిజల్ట్ వెక్టర్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్స్ ని పెట్టుకొని యాడ్ చేసుకుంటా ఉంటాం. అంటే రిజల్ట్ డాట్ బ్యాక్ ఎలిమెంట్ యొక్క i -1 పెట్టుకుంటా, ప్లస్ ఏం పెట్టుకుంటా, రిజల్ట్ డాట్ బ్యాక్ ఎలిమెంట్ ని ఒక i పెట్టేసుకుంటా. అంటే ఏంటిది, రిజల్ట్ డాట్ బ్యాక్. అంటే రిజల్ట్ డాట్ బ్యాక్ అంటే ఏంటిది, నా రిజల్ట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోతున్నా. సో నా రిజల్ట్ లో ప్రీవియస్ రో ఇది ఉంది. సో ప్రీవియస్ రో ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా. సో i -1 అంటే ఏంటిది, 1 - 1 0. అంటే ఇది నా 0th ఎలిమెంట్, ఇది నా ఫస్ట్ ఎలిమెంట్. సో 1 + 2 ఎంత, 3 పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ ఏం పెడుతున్నా, ఒకటి అయిపోయింది, టెంప్ డాట్ సైజ్ ఎంత 3 కాబట్టి. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా. సో మళ్ళీ 2 + 1 ఎంత, 3, మళ్ళీ 2 + 1 3 పెట్టేసుకుంటా. సో లాస్ట్ నేను ఏం చేసుకుంటా, టెంప్ ని పుష్ చేసుకుంటా దీనిలో నా రిజల్ట్ లో.